పరిశుద్ధాత్మ మీ అడుగులను నడిపించడానికి మీరు నిజంగా సిద్ధంగా ఉన్నారా? మీరు దేవుణ్ణి నమ్ముతున్నాను అంటారు, కానీ ఇంకా మీ జీవితం మీద మీ పట్టు ఎందుకు వదలట్లేదు? మీరు ఆయన చిత్తం కోసం ప్రార్థిస్తారు, కానీ ఆయన నడిపించినప్పుడు వెనకడుగు వేస్తారు. పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వం అడుగుతారు, కానీ ఆయన దారి చూపినప్పుడు ప్రతిఘటిస్తారు. అసలు ప్రశ్న ఇది: యేసుకు పూర్తిగా లొంగిపోవడం ఎందుకింత కష్టం? ఇది ప్రతి విశ్వాసి ఎదుర్కొనే యుద్ధం. నియంత్రణ వర్సెస్ లొంగిపోవడం. దేవునిపై సంపూర్ణంగా విశ్వసించడమా, లేదా మనమే అన్నీ నిర్ణయించుకోవడమా? నిజం ఏంటంటే, మీరు ఇంకా నియంత్రణ పట్టుకుని ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడలేరు. దేవుడు మీ నుండి అర్ధసమర్పణ కోరడం లేదు, సంపూర్ణ సమర్పణ కోరుతున్నాడు. మీరు పూర్తిగా లొంగిపోకపోతే మీ నిజమైన పిలుపు కంటే దిగువ స్థాయిలోనే జీవిస్తారు. విశ్వాస క్షణాలు ఉంటాయి, కానీ విశ్వాస జీవితంతో ఉండదు. దేవుని సన్నిధి అనుభవిస్తారు, కానీ ఆయన శక్తిలో నడవరు. ఎందుకు ఆయన వాగ్దానాలు దూరంగా అనిపిస్తున్నాయో, ఎందుకు ఆయన స్వరం స్పష్టంగా వినిపించడం లేదో, ఎందుకు హృదయంలో సంపూర్ణ సమాధానం లేదో మీరు ఆశ్చర్యపోతూనే ఉంటారు. కానీ ఇదే సత్యం. మీరు పూర్తిగా లొంగిపోయే క్షణమే అన్నీ మారిపోతాయి. ఎందుకు చాలామంది పరిశుద్ధాత్మకు లొంగిపోలేకపోతున్నారు? లొంగిపోవడం మన హృదయానికి సహజం కాదు. మన చిన్ననాటి నుంచే మనల్ని ఇలా నేర్పించారు: నీ జీవితం నీవే కంట్రోల్ చేయాలి. ప్లాన్ లేకుండా ఉండటం బలహీనత. కానీ దేవుని రాజ్య విధానం వేరు. నిజమైన బలం లొంగిపోవడంలో ఉంది, నిజమైన జ్ఞానం దేవునిపై విశ్వాసంలో ఉంది, నిజమైన శక్తి. నియంత్రణ వదిలినప్పుడు వస్తుంది. ఒకటి, నియంత్రణ కోల్పోతామన్న భయం. లోతుగా చూస్తే చాలామంది దేవుడు చూసుకుంటాడని నమ్మరు. నేను వదిలేస్తే ఏమవుతుంది అనే భయం. కాని నిజం ఏమిటంటే, మీరు కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినంత మాత్రాన ఆందోళన, భయం, నిరాశ పెరుగుతాయి. 2, తెలియని దారి పట్ల భయం. మన హృదయం ముందే అన్నీ తెలుసుకోవాలనుకుంటుంది, కాని పరిశుద్ధాత్మ ఒక అడుగు తర్వాత మరో అడుగు చూపిస్తాడు. మీరు మొత్తం చిత్రం చూపించమని అడిగితే దేవుడు నడిపించడు. 3, విఫలమవుతామన్న భయం. నేను లొంగిపోతే తప్పు జరిగితే. కానీ దేవునికి లొంగిపోవటం ఎప్పుడూ విఫలం కాదు. దేవుని లేకుండా జీవించడమే నిజమైన విఫలం. పేతురు యేసును చూశాడు, నీటిపై నడిచాడు, కానీ తుఫానును చూశాడు, మునిగిపోయాడు. 4, స్వయంపరమైన నమ్మకం. నేను చేయగలను అనే భావన. తర్కం, అనుభవం, తెలివిపై ఆధారం. బైబిల్ చెబుతుంది, నీ హృదయమంతటితో యెహోవాను నమ్ముము. మీ జ్ఞానం పరిమితం, దేవుని జ్ఞానం శాశ్వతం. మీరు తెలియకుండానే పరిశుద్ధాత్మను ఎలా ప్రతిఘటిస్తున్నారు? పరిశుద్ధాత్మ ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు, కానీ మనమే వినడం ఆపేస్తాం. ప్రతిఘటన ఎప్పుడూ బహిరంగ తిరుగుబాటు కాదు, అది ఆలస్యం, కారణాలు, వ్యాకులత. మృదువైన ప్రేరణలను పట్టించుకోకపోవటం. ఇది నా ఆలోచనేమో అని పక్కన పెట్టడం. ఆలస్యం చేసిన విధేయత. దేవుడు మాట్లాడినప్పుడు తర్వాత అనడం. ఆలస్యం చేసిన విధేయత సమానం అవిధేయత. ఒప్పందం చేయడం. దేవా, ఇది నేను చూసుకుంటాను, ఇది నువ్వు చెయ్యి. దృష్టి మళ్లింపు. శత్రువు మిమ్మల్ని నాశనం చేయాల్సిన అవసరం లేదు, మీను బిజీగా ఉంచితే చాలు. వదలమన్నదాన్ని వదలకపోవటం. ధనిక యువకుడు నిత్యజీవం కోరుకున్నాడు, కానీ వదల్లేకపోయాడు. మీరు వినే స్వరం మీ జీవితంలో పెద్దదవుతుంది. పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడని ఎలా గుర్తించాలో చూద్దాం. గందరగోళం కాదు, స్పష్టత. భయం కాదు, సమాధానం. ఒత్తిడి కాదు, స్థిరమైన ధైర్యం. లోతైన అంతర ప్రేరణ, అది వెళ్ళిపోదు. అర్థం కాని సమాధానం. పరిస్థితి కష్టమైన హృదయంలో శాంతి ఉంటుంది. ధృవీకరణ వాక్యం ద్వారా, ఆత్మీయ సలహా ద్వారా, పరిస్థితుల ద్వారా తెరిచిన మూసిన తలుపులు. దేవుడు బలవంతంగా తోసే దారి కాదు, ఆయన సిద్ధం చేసిన దారి. అత్యవసరత. ఇప్పుడు చేయమన్న ప్రేరణ. సమర్పణకు అతిపెద్ద అడ్డంకి ఏంటో చూద్దాం. స్వయంపరమైన ఆధారం, సెల్ఫ్ సఫిషియన్సీ. సౌలు రాజు దేవుని ఎదురుచూడలేదు, తానే నిర్ణయించాడు, అంతా కోల్పోయాడు. మీ మార్గం మంచిదై ఉండొచ్చు, కానీ దేవుని మార్గం గొప్పది. పూర్తిగా లొంగిపోయినప్పుడు ఏమవుతుందో తెలుసా?
గందరగోళం నుండి స్పష్టత, భయం నుండి సమాధానం, ప్రయత్నం నుండి విశ్రాంతి. మీ ప్రార్థనలు శక్తివంతమవుతాయి, మీ కోరికలు మారతాయి, దైవవేగం ప్రారంభమవుతుంది, మీ గుర్తింపు స్థిరపడుతుంది. సమర్పణ మీ గుర్తింపును పోగొట్టదు, మీ నిజమైన గుర్తింపును వెలుగులోకి తీసుకొస్తుంది. అత్యంత ప్రమాదకరమైన ప్రార్థన. ప్రభువా, నీ చిత్తమే జరగనివ్వు. యేసు గెత్సేమనేలో, నా చిత్తం కాదు నీ చిత్తమే. ఈ ప్రార్థన భయంకరం కానీ జీవితాన్ని మార్చేది. మీరు నిజంగా అర్థంతో ప్రార్థించగలరా? సంపూర్ణ సమర్పణ ప్రార్థన. తండ్రి, ఈరోజు నా జీవితం నీకు అప్పగిస్తున్నాను. నేను నియంత్రించడానికి ప్రయత్నించాను, నా తెలివిపై ఆధారపడ్డాను, కానీ ఈరోజు వదిలేస్తున్నాను. పరిశుద్ధాత్మ, నన్ను నడిపించు. ప్రతి అడుగులో, ప్రతి నిర్ణయంలో. భయం ఉన్న చోట విశ్వాసం నింపు. వదలలేని వాటిని వదిలే బలమివ్వు. నా గతం, వర్తమానం, భవిష్యత్తు నీ చేతుల్లో ఉంచుతున్నాను. నీ చిత్తమే నా జీవితం. యేసు నామంలో ఆమెన్. ఇది ముగింపు కాదు, ఇది ప్రారంభం. మీరు వదిలేసినప్పుడు దేవుడు నియంత్రణ తీసుకుంటాడు. మీరు లొంగిపోయినప్పుడు అసాధ్యం సాధ్యమవుతుంది. ఈరోజు నిర్ణయం తీసుకోండి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడే జీవితాన్ని జీవించండి.